పట్టుకోండి, హంసను పట్టుకోండి. హంసంలో ప్రాణం, ప్రాణమంటే శ్వాస మీద శ్వాస. జీవిని చంపే హక్కు, జీవిని చంపే హక్కు, జీవిని చంపే హక్కు. మన పట్టణంలో మహాకరుణ శాఖాహార సద్భావయాత్ర జరుగుతుంది. మన ఆహారం శాఖాహారం మాత్రమే, శాఖాహారం శాఖాహారం ఆళ్ళ గడ్డలు
జ్ఞాన మహాక్షేత్రం 3 రోజుల జ్ఞాన మహాయజ్ఞాన్ని జరుగుతుంది. ఆగస్టు 30 మీ అందరికీ ఆత్మీయ ఆహ్వానం. బైపాస్ రోడ్డులో కడప రోడ్డులో శ్రీ 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 కాశిరెడ్డి నాయన రామ ఆశ్రమం పిలుస్తుంది. 2 తరలి 3 రోజుల జ్ఞాన మహాయజ్ఞం విజయవంతం చేయండి మిత్రులారా. 2 రోజులు మహాకరణ శాకాహార సద్భాన యాత్ర. ప్రతి జీవి స్వేచ్ఛగా జీవించాలి, అప్పుడే మానవుడు ఆనందంగా జీవిస్తాడు. ఏ జీవిని సంపత్తు, ఏ జీవిని పిడత్తు, ఏ ఇష్టాన్ని పెట్టాడు, అంశం పట్టుకోండి. అంశంటే ప్రాణం, ప్రాణం అంటే శ్వాస లేదు శ్వాస. మనిషి మన మాట సొన్నమాల పత్రిక మేళం పత్రిక సందర్భంగా యజ్ఞం 2 ఇక్కడ జరుగుతుంది ఆలగడ్డలో. ప్రతి సంవత్సరం 30 ఆగస్టు 30, 31 సెప్టెంబర్ 1 ఆ పత్రిక సందర్భంగా ప్రతి సంవత్సరం జరుగుతుంది యజ్ఞం 2. అందరూ మాస్టర్లు ప్రతి సంవత్సరం పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఈ రోజు ఒక మహాసిద్ధి సుదీనం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు మనకు అద్భుతమైన ఒక పిరమిడ్ సొసైటీని స్థాపించి 40 సంవత్సరాల క్రితం పిరమిడ్ సొసైటీ ద్వారా విపరీతంగా పిరమిడ్ల యొక్క నిర్మాణాలు ఎన్నో వేలు లక్షలు ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది పిరమిడ్లు ఉన్నాయి. ఆ పిరమిడ్లలో అందరము ధ్యానం చేసుకొని ఆనందమయ జీవితాన్ని గడుపుతున్నాము. ప్రజలందరూ సుఖశాంతులతో ఆనందంగా ఉండాలంటే ధ్యానం చేయాలి. ధ్యానం ఒకటే చాలదు, అన్ని జీవరాశులు ప్రశాంతంగా ఉండాలి, అన్ని జీవులు కూడా మానవుల మధ్యలో ప్రశాంతంగా తిరగాలి అనే లక్ష్యంతో జీవహింస మహాపాపమని తెలుసుకున్న పత్రి గారు శాకాహార ర్యాలీలు చేయమని, తద్వారా ర్యాలీల ద్వారా లక్షలాది మందిని శాకాహారులుగా మార్చి ప్రపంచ శాంతికి దోహదం చేస్తూ ఉంది పిరమిడ్ సొసైటీ.
ఆ పరంపరలో భాగమే ఈ రోజు కాశీనాయన పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం యొక్క వారి ఆధ్వర్యంలో ఆలగడ్డలో ప్రతి సంవత్సరం మనం స్వర్ణమాలాపత్రి గారి యొక్క జన్మదిన వేడుకలు ఆలగడ్డలో వైభవంగా జరుపుతున్న సందర్భంగా ఈ రోజు టౌన్ లో శాఖాహార ర్యాలీ చేస్తూ ఉన్నాం. తద్వారా వందలాది మందిని శాఖాహారులుగా మార్చి ప్రపంచ శాంతికి దోహదం చేస్తూ ఉన్నాం. మన పత్రి గారి యొక్క లక్ష్యం అందరూ ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అన్ని జీవరాశులు మన మధ్యలో స్వేచ్ఛగా తిరగాలి. అయితే ఈ రెండు చాలవు అని పిరమిడ్ శక్తిని జోడించి పిరమిడ్ నిర్మాణాలకు నడుం బిగించాం మనం అందరం. ఆ మహానుభావుడు మన మధ్యలో లేడు అని అనే అపోహ మాత్రం వదలద్దు, మీరు వదలండి. ఆ మహానుభావుడు పైనుంచి మనకు ఆశీస్సులు అందిస్తూ ఉన్నాడు, మనందరినీ గమనిస్తూ మనందరికీ మార్కులు వేస్తూ ఉన్నాడు. మనం చేస్తున్న ప్రతి పనికి రిజల్ట్ వస్తూ ఉంది. ఈ రోజు మనం 500 మందితో ధ్యానం చేసి శాఖాహార ర్యాలీ చేస్తే ఇంకొక నెల లోపల 1000 మంది తయారవుతూ ఉన్నారు. ఈ విధంగా మనం నవ సమాజాన్ని స్థాపిస్తూ ఉన్నాం. శాఖాహార సమాజాన్ని, ఆనందమయ సమాజాన్ని తయారు చేసి ఒక 30 సంవత్సరాల్లో ఈ భూమండలం అంతా కూడా శాంతిమయం కావాలని, శాంతి దేశం కావాలని నరేంద్ర మోడీ గారు మనకిచ్చిన పిలుపు మేరకు ఈ రోజు మన దేశం అత్యంత అద్భుతమైన, మహా అద్భుతమైన శాంతి దేశంగా విరాజిల్లుతూ ప్రపంచమంతా మన వైపు చూస్తూ ఉన్న ఈ తరుణంలో మనకు ఒక గొప్ప ప్రధానమంత్రి శాఖాహారి రావడం నిజంగా మన దేశం యొక్క అదృష్టం. ఒక ధ్యాని, ఒక యోగీశ్వరుడు, ఆయన బ్రహ్మచారి, ఒక శాఖాహారి అయినందువల్లనే ఈ దేశ ప్రజలు సుఖశాంతులతో ఆనందంగా ఉన్నాం. మరి పత్రిగారి మార్గంలో, పిరమిడ్ మార్గంలో, స్వర్ణమాల పత్రిగారి మార్గంలో మనమందరం నడిచి నవ సమాజాన్ని స్థాపించి ప్రజలందరికీ సుఖశాంతులు అందే విధంగా మనం నిరంతరం కృషి చేస్తూ మనం కర్మయోగాన్ని పూర్తిగా అనుభవిస్తూ ముందుకు సాగాలి. మీ అందరికీ తెలుసు, రాయలసీమలో అతిపెద్ద పిరమిడ్ నిర్మాణం అతి తొందరలో ఆలగడ్డలో 111/111 నిర్మాణం జరుగుతుంది. రాయలసీమలోని అతిపెద్ద పిరమిడ్. ఈ మనమందరము నడుమిగించి శరవేగంగా దీన్ని పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. అలాగే ప్రొద్దుటూరులో రాయలసీమలో 2వది అయినటువంటి శ్రీ వాసవి మాత కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం 80% పనులు పూర్తి అయినాం. 27, 28, 29 సెప్టెంబర్ లో మనం అద్భుతంగా వైభోగంగా చేసుకుంటున్నాం. మరి మన గురువు గారి యొక్క కూతుళ్ళు ఇద్దరూ వస్తున్నారు. అమెరికా నుంచి చిన్నమ్మాయి కూడా వస్తా ఉంది. వీలుంటే స్వర్ణమాల పత్రి కూడా వస్తారు. అందరి సమక్షంలో మనం అందరం 3 రోజులు పండుగ చేసుకుంటాం, దసరా పండుగ. అందరికీ ఇదే మా ఆహ్వానం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మహాపత్రిజీ గారికి ఒకసారి గట్టిగా క్లాస్ చూడుతున్నాము. వారు మరి ఈ ప్రపంచమంతా శాంతిమయం కావాలి, ఈ ప్రపంచమంతా వైజ్ఞానిక భావనతో, సోదర భావనతో ముందుకు సాగాలనేటువంటి లక్ష్యంతో ధ్యానము, శాకాహారము, పిరమిడ్ శక్తి ఈ మూడింటిని ప్రపంచానికి అందించి కోట్లాది మందిని ధ్యానులుగా మార్చి, అలాగే 80 పైగా దేశాల్లో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ స్థాపించి దానికి ముందుకు తీసుకెళ్లి ఈరోజు భౌతిక దేహాన్ని వదిలి మనందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్క పత్రిక చేసి వారు మనోద్రోగాలకు వెళ్ళారు. మరి వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఆ పనే చేస్తా ఉంది ఆళ్ళగడ్డ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్. వారికి ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టాం. ఆళ్ళగడ్డ కేఎస్ఎస్ మూవ్మెంట్ వారికి. ఎందుకంటే ఒక మెగా పిరమిడ్ 111/111 నిర్మాణం చేస్తూ మరి గురుపత్ని స్వర్ణమాల పత్రి గారి జన్మదిన సందర్భంగా 3 రోజుల యాగాన్ని చేస్తూ ఆళ్ళగడ్డ పట్టణ ప్రజలందరినీ కూడా, ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరినీ కూడా ధ్యానులుగా మార్చాలి, శాకాహారులుగా మార్చాలి అనే లక్ష్యంతో ఈరోజు శాకాహార ర్యాలీని చేపట్టి ప్రజలందరిలోకి శాకాహారం యొక్క విశిష్టతను, ఆవశ్యకతను తీసుకెళ్లి మరి పత్రి గారి ఆశయాలను నడిపించే బాధ్యతను ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కానీ, ఈ పట్టణ ప్రజలు కానీ ఇక్కడ జరిగేటువంటి పిరమిడ్ నిర్మాణంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరందరూ భాగస్వాములై, మనమెంతో భాగస్వాములై ఆ పిరమిడ్ ను శరవేగంగా పూర్తి చేసుకుని మరి ఈ సమాజానికి, లోకానికి అందించాల్సిందిగా నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.
అలాగే ఇంకో టమాటా మాస్టర్స్. ఆధ్వర్యంలో శాకాహార ర్యాలీ జరుగుతూ ఉంది. మరి ఈ శాకాహారాల యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలు సుఖంగా శాంతిగా జీవించాలనేటువంటి ఆశయంతోనే ఇదంతా చేస్తూ ఉన్నారు. మరి అర్థం కాని విషయం ఏంటంటే మాంసానికి శాంతికి సంబంధం ఏంటి అనే విషయం ఎవరికి అర్థం కావడం లేదు. ఈరోజు ఇన్ని విపత్తులు చూస్తున్నాం. ప్రళయం ఈ యొక్క ప్రపంచంలో ప్రళయాలు వస్తున్నాయి, సునామీలు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, అకాల వర్షాలు వస్తున్నాయి. వీటన్నిటికీ కారణం జీవహింస, మనము చేసేటువంటి జీవహింస. మనం ఏదో తింటామనుకుంటున్నాం, ఇది దీని ద్వారా ఎన్నో జీవులు బాధపడుతూ ఉన్నాయి. ఆ బాధ మనం భరించాల్సిందే. హింస చేస్తే హింసనే వస్తుంది. శాంతి ఏ విత్తనం ఆ చెట్టే వస్తుంది. వేప విత్తనం వేస్తే వేప చెట్టే వస్తుంది. మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టే వస్తుంది. మనం శాంతి కావాలని ఈరోజు బలులు ఇస్తూ ఉన్నాం, మాంసాన్ని భక్షిస్తూ ఉన్నాం. ఇది ఎక్కడా లేదు. ఇదంతా కూడా నాగరికత కానే కాదు. ఇదంతా కూడా అనాగరికత, ఇదంతా కూడా ఆధునిక జీవితం. ఇలాంటి జీవితాన్ని మనము నాగరికులం జీవించకూడదు. ఈరోజు ఇది తెలుసుకోవాలి. అందరికీ తెలుసు మాంసం తినకూడదనే విషయం, ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా తింటున్నాం. కాబట్టి మేల్కొల్పడానికే ఈ రోజు శాకాహార ర్యాలీ జరుగుతా ఉంది. మనమందరం మేల్కోవాలి. ఇంకా ఎన్ని రోజులు తింటూ ఉన్నాం? మన జీవితాన్ని మనమే సర్వనాశనం చేసుకుంటున్నాం. ఈరోజు చూస్తూ ఉంటే 30 సంవత్సరాలకి రోగాలు వస్తున్నాయి మానవులకు. ఎందుకు వస్తున్నాయి? పూర్వం రోజుల్లో శాకాహారం తినేటప్పుడు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు వచ్చినా కూడా చేనుల్లో పనిచేసే వాళ్ళు రైతులు అద్భుతంగా. ఈ రోజు అదే రైతులే ఒక్క పని చేయడానికి చేతవడం లేదు. దీనికి కారణం కేవలం మాంసాహారం. మాంసంలో బలం ఉందనుకుంటున్నారు. మాంసంలో బలము కాదు, రోగాలు ఉన్నాయి. ఇది గుర్తించుకోవాలి. మనిషికి కావాల్సింది బలము కాదు, శక్తి కావాలి. చీమకైనా ఏనుకైనా ఏ జంతువుకైనా శక్తి ఉంటేనే నిలబడుతుంది. శక్తి లేకపోతే ఎంత ఏనుగైనా పడిపోతుంది. బలము వేరు, శక్తి వేరు. శాకాహారం ద్వారా శక్తితో పాటు బలంతో పాటు శక్తి వస్తుంది. కానీ వీటిలో ఉన్నటువంటి పశు బలం ఇది కూడా అంత కూడా మన శక్తిని నాశనం చేస్తుంది, నిర్వీర్యం చేస్తా ఉంది. ఈ రోజు బలం నుండి కనబడుతుంది. కానీ 10 సంవత్సరాల లోపల మన శక్తిని అంతా కోల్పోయి 30 సంవత్సరాలుగా మనం ముసలు అయిపోతున్నాం. కాబట్టి ఇవన్నిటి కూడా గుర్తించుకోవాలి. ఈ రోజు ఒక్కటే కాదు, ఆరోగ్యమే కాదు, మానసిక ప్రశాంతత. ఈ రోజు ఆడపిల్లలు గుర్తుపెట్టుకోండి, ఆడపిల్లలకి మాంసం పెట్టడం వల్ల, మనం జీవనం తినడం వల్ల 25 సంవత్సరాలకి 30 సంవత్సరాలకు కావాల్సిన ఆలోచనలు కేవలం 10 సంవత్సరాలకే వస్తున్నాయి. ఇంత విపత్తు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు ఇంత సమాజంలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఎలా వస్తున్నాయి? తిండి బట్టే బుద్ధి వస్తుంది. ఈ బుద్ధి పశుత్వం వస్తుంది. కాబట్టి పిల్లలను మీరు పశువులుగా మారుస్తున్నారు. మరి నాగరికత అంటే ప్రతి ఒక్కరు అద్భుతంగా జీవించాలి, సమాజం శాంతంగా ఉండాలి, మనతో పాటు అందరూ అద్భుతంగా జీవించాలి. ఈ రోజు భారతదేశం యొక్క పని ఏంటంటే భారతదేశమే కాదు, ఈ యొక్క సృష్టి అంతా కూడా, భూమి అంతా కూడా వసైక కుటుంబంలో జీవించాలన్నదే భారతదేశం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ప్రతి ప్రాణి, ప్రతి జీవి, ప్రతి మానవుడు, తోటి వాళ్ళు కుల మత వర్ణ వర్గ భేదాలు లేకుండా పశు పక్షాలతో సహా అందరూ సమానంగా జీవించడమే వసైక కుటుంబం యొక్క లక్ష్యం. ఈ రోజు ఆ లక్ష్యం మన దగ్గర ఉన్నందుకే అద్భుతంగా ప్రపంచమే మనకు తల వంచుతుంది. గుర్తించుకోండి, ఈ రోజు మనం ప్రపంచంలోనే భారతదేశం అంటే
ఒక అద్భుతమైన దేశంగా ఈ రోజు నడుస్తూ ఉంది. యోగ భూమి భారతదేశం. ఈ రోజు ప్రపంచానికి యోగాన్ని అందించిన ప్రత్యేకత ఒక భారతదేశమే. ఆళ్ళగడ్డ దేవుళ్ళందరికీ ఆత్మ ప్రణామం తెలుపుకుంటున్నాం. ఈ రోజు మన ఆళ్ళగడ్డ పట్టణంలో అద్భుతమైన మహాకర్ణ ర్యాలీ స్వర్ణమాల పత్రిజీ జన్మదిన సందర్భంగా ఈ రోజు జరుగుతున్న గొప్ప కార్యక్రమం ఉంది. ప్రతి ఒక్కరూ కూడా మీ అందరూ కూడా శాకాహారులు అవ్వాలి, అందరూ ధ్యానం చేయాలి. హింసను వదలండి, హంసను పట్టుకోండి. హంసంతో ప్రాణం అంటే శ్వాస మీద ధ్యాస. మిత్రులారా, మనకు తెలియని విషయం, మాంసం బలవనుకుంటున్నాం కానీ అది చచ్చిన శవము. ఆ శవం తింటే వచ్చేది రోగము. 1 కాదు 2 కాదు 159 రకాల జబ్బులు వచ్చినాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ప్రపంచవ్యాప్తంగా తిరిగి ఈ విషయాన్ని బోధించారు. మాంసమాహారం కాదు, ఈనుగులు, చచ్చిన శవాలు, అవి తింటూ వచ్చేది రోగాలే కానీ బలం కాదు. మిత్రులారా, మన ఆలగడ్డ పట్టణంలో అతి గొప్ప శక్తి క్షేత్రం రాబోతుంది. శ్రీ 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 కాశిరెడ్డి నాయన పిరమిడ్ జ్ఞాన మహాక్షేత్రం 111 అడుగులతో రాయలసీమలో అతి పెద్ద నిర్మాణం కాబోతుంది. ప్రపంచమంతా ప్రకంపనలు అందించబోతుంది. అటువంటి దివ్య క్షేత్రంలో 3 రోజుల జ్ఞాన మహాయజ్ఞం స్వర్ణమాల పత్రిజీ జన్మదినం సందర్భంగా 3 రోజుల యజ్ఞం జరుపుకుంటున్నాం. ఈ రోజు 2వ రోజు. ప్రతిరోజు అద్భుతమైన కార్యక్రమాలు ఉంటాయి. మీరందరూ కూడా పాల్గొనండి, జన్మ ధన్యం చేసుకోండి. అయ్యే అమ్మవారు బలి కోరదు. సృష్టిలో సకల జీవులు అమ్మకు బిడ్డలే. కోరైనా మేకైనా మనిషి ప్రాణమైనా కూడా అమ్మవారి దృష్టిలో సమానము. జంతువులను ఆపేయండి, ప్రతి జీవిని ప్రేమించండి, హింసను వినండి, హంసను పట్టుకోండి. జై శాకాహార జగత్కి, ప్రాణ జగత్కి, కరుణ జగత్కి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, మహాకరుణ శాకాహార సద్భావన యాత్రకి. ఆళ్ళగడ్డ పట్టణంలో శాకాహార ర్యాలీ నిర్వహించడం జరిగింది. మిత్రులారా, శాకాహారం యొక్క విశిష్టత ఏమిటంటే, మిత్రులారా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఆ రోజు బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలిస్తూ దేశమంతా అరాచకం సృష్టిస్తా ఉంటే ఈ దేశాన్నంతా ఏకం చేసి స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపి భారతదేశానికి స్వాతంత్రం సంపాదించి పెట్టిన గాంధీ మహాత్ముడు శాకాహార. మిత్రులారా, అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులంతా శాకాహారులే. మిత్రులారా, ఈ విషయాన్ని చక్కగా గుర్తుపెట్టుకోవాలి. మిత్రులారా, ఈ రోజు మనం పూజిస్తున్న దేవుళ్ళు దేవతలు అందరూ శాకాహారులే. మిత్రులారా, ఈ విషయాన్ని గమనించండి. నేను ఒక ప్రశ్న వేస్తున్నా మిమ్మల్ని, ఎవరైనా సరే మాంసం తిని దేవాలయానికి వెళ్ళగలరా? వెళ్తారా? వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? కారణం ఏంటి? అన్నీ మనం తప్పు చేసేవాళ్ళ భావనే కదా. మరి ఈ తప్పు ఎన్ని రోజులు చేస్తా ఉంటాం కదా, ఎన్ని రోజులు అనారోగ్యాలు తెచ్చుకుంటా ఉంటాం. ఎప్పుడైనా మారదాం మిత్రులారా, అందరూ మారండి, శాకాహారులు మారండి మిత్రులారా. ఈ విశ్వానికి భగవద్గీత అందించిన శ్రీకృష్ణ పరమాత్మ శాకాహార. మిత్రులారా, ఈ విషయానికి మహాభారతాన్ని అందించిన వేద వ్యాసుడు శాకాహార. మిత్రులారా, రామాయణం అందించిన వాల్మీకి శాకాహార. మిత్రులారా, చూసుకోండి, ఈ సృష్టిలో ఈ ప్రపంచంలో ఏ మేధావుని తీసుకున్నా, ఏ ఋషిని తీసుకున్నా, ఏ దేవుణ్ణి తీసుకున్నా అందరూ శాకాహారులే. మరి అది మరచిపోయి మనము జంతువులు, పక్షులు, మన సోదర సోదరిమణులు మిత్రులారా, వాటిని చంపుకొని తినడము ఎంత అన్యాయము, ఎంత అక్రమము. ఎప్పుడు మాత్రం మనం మార్పు రావాలి. ఈరోజు ఈ చికెన్ సెంటర్ అందులో పెంచేటువంటి కోళ్ళన్నీ కూడా పూర్తిగా స్టెరాయిడ్స్ తో పెంచినటువంటివి. ఆ చికెన్ తింటే స్టెరాయిడ్స్ అంటే భయంకరమైనటువంటి కెమికల్స్. ఆ ఆహారం తిన్నటువంటి మనుషులు వాళ్ళ యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఉద్రేకం, ఎవరిని కొట్టాలా, ఎవరిని తిట్టాలా, ఆవేశము, ఇవే వచ్చాయి తింటే, స్టెరాయిడ్స్ తింటే. ఇంకా మరి ఈ రోజు సమాజంలో అరాచకం, అన్యాయాలు, అక్రమాలు, అశాంతులు, బిడ్డలు తల్లిదండ్రులకు తిండి పెట్టంగా కొడుతున్నారు, సోదరులు అన్నదమ్ములతో కొట్టుకొని తెస్తున్నారు. కారణం ఏంటంటే
మనం తీసుకునే ఆహారం. జై శాఖాహార జగత్, జై హో పత్రిజీ, 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 జై హో పిరమిడ్ మాస్టర్స్, జై హో, జై హో, జై హో. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి ఎంతో చక్కగా శాఖాహార ర్యాలీ ఆలగడ్డ పట్టణంలో చేసుకుంటున్నాం. శ్రీ కాశిరెడ్డి నాయన సంగీలో పిరమిడ్ లో మరి 111 అడుగుల పిరమిడ్ లో ఎంతో చక్కగా ఈ శాఖాహార ర్యాలీ మరి స్వర్ణమాల మేడం బర్త్డే సందర్భంగా 3 రోజుల యజ్ఞం అండి. ఈ యజ్ఞంలో మన ఆలగడ్డ పట్టణం అంతా నినాదాలు ఇస్తూ శాఖాహార ర్యాలీ విశిష్ట తెలియజేస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. మరి ఎంతో మంది వచ్చారండి, వందలాది మంది. మరి ఈ ఆలగడ్డ అంతా శాఖాహార జగత్తు కావాలి, జ్ఞాన జగత్తు కావాలి, పిరమిడ్లమయం కావాలి. అందుకే మన గురుగారి లక్ష్యమే మన లక్ష్యమే. మరి ఒక జీవిని చంపితే శవం అవుతాడు, నోరు చివరిలో పడేయాల్సిన శవాన్ని మన కడుపులో వేసుకుంటే మన కడుపు ఏమన్నా శ్మశానమా? ఒక్కసారి ఆలోచించాలి మిత్రులారా. ప్రతి ఒక్కరు మేలుకోండి, మాంసాలు మానుకోండి. ప్రతి ఇల్లు మేలుకోవాలి, ప్రతి కుటుంబం మేలుకోవాలి, ప్రతి పట్టణం మేలుకోవాలి. ఓ మనిషి మేలుకో, ఓ సేవగా మేలుకో, జీవహింస ఆరోగ్యాన్ని ఇచ్చి చాహారం, కుటుంబాలలో మోక్షాన్ని చాహారం, జిల్లాలు గణశ్రీలు దయచేసి ఇతరులైన మేలుకోండి. 31 తారీఖు చక్కగా ఇంకా 21 రోజుంది. ఈ కార్యక్రమానికి అందరికీ స్వాగతం స్వాగతం. ఉచితంగా జ్ఞానము ఆహారం ఉంటుంది. అతిపెద్ద పిరమిడు, మెగా పిరమిడు రాయలసీమలో చాలా ఆనందం. భూమి పూజ పత్రిజీ గారితో పాటు మేము కూడా వచ్చాము. అప్పుడు బ్రహ్మయ్య గారు కూడా ఉన్నారు ఇక్కడ. ఆయన చుట్టుపక్కల ఎన్నో గ్రామాలు ర్యాలీలు చేయించారు. ఎన్నో సంవత్సరాల నుంచి నాకు ఆలగడ్డతో అనుబంధం ఉంది. మరి 111 అడుగుల కాశిరెడ్డి నాయన శక్తి క్షేత్రం. ఆ రోజు మా ఫ్యామిలీతో సహా వచ్చి మేము అందులో మరి నవధాన్యాలు వేయడం జరిగింది. అంటే ఎక్కువ బాధ్యత మాకు కూడా ఈ ప్రచార బాధ్యత కానీ ఇక్కడ ఆళ్ళగడ్డ పరిసర ప్రాంతాల్లో కానీ చాలా వర్క్ ఉందని నాకు అప్పుడు అర్థమైంది. మరి అందులో భాగంగా ఎన్నోసార్లు ఇక్కడికి రావడం జరిగింది, ర్యాలీలు చేయడం జరిగింది. మరి ప్రెసిడెంట్ ఆళ్ళగడ్డ పిఎస్ఎస్ఎం ప్రెసిడెంట్ పాల్రెడ్డి గారు, అలాగే మరి ప్రతాప్ రెడ్డి గారు ఇక్కడ ఈ ఆర్గనైజేషన్లో ఆయన ముఖ్య పాత్ర వహిస్తున్నారు సెక్రటరీగా. ఇంకా ఓబయ్య గారు, స్టేజీని అలంకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మాస్టర్స్, మరి ఈ 3 రోజుల కార్యక్రమం చాలా అద్భుతంగా ఇది 2వ సంవత్సరానికి వచ్చింది. ధ్యాన మహాయజ్ఞం పత్రిజీ అనే స్వర్ణమాల పత్రిజీ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మహాకర్ణ ర్యాలీ చేసుకున్నాం. నాకు ఆళ్ళగడ్డ రమ్మని నాకు 2 నెలల ముందే చెప్పారు ప్రతాప్ రెడ్డి గారు. సరే సార్, మరి ఎక్కడున్నా సరే ఆ రోజు మాత్రం ర్యాలీ రోజు కంపల్సరీ వస్తానని చెప్పాను. ఎక్కడో కొత్తగూడెం, పాల్వంచ, నిన్న ఖమ్మం జిల్లాలో ఉన్న నేను ఈ టైంకి ఖమ్మం జిల్లా, తర్వాత కొత్తగూడెం, పాల్వంచ నైట్ జర్నీలు చేసుకుంటూ మరి ఇక్కడికి రావడం జరిగింది. నాకు చాలా ఆనందం. మీ అందరినీ కలుసుకున్నందుకు చాలా ఆనందం. అలాగే ఈరోజు మరి ఒక ముఖ్య ప్రకటన కూడా ఉంది. మరి ఆ కేకు కట్ చేద్దాము అందరం. సార్, ఓకే, థ్యాంక్ యూ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear స్వర్ణమాల పత్రి అమ్మ గారికి జన్మదినం గట్టిగా హ్యాపీ బర్త్డే టు స్వర్ణమాల పత్రి, హ్యాపీ బర్త్డే టు స్వర్ణమాల పత్రి, హ్యాపీ బర్త్డే టు స్వర్ణమాల పత్రి. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో స్వర్ణమాల పత్రి. హ్యాపీ బర్త్డే టు స్వర్ణమాల పత్రిజీ మేడం. స్వర్ణమాల పత్రిజీ మేడం కి పత్రి గారు మేడం జన్మదినం సందర్భంగా మరి పత్రి గారు సాంగ్ ని రిలీజ్ చేసుకున్నాం. మరి ఇప్పుడు ఇంకా గట్టిగా చప్పట్లు విన్నారా? ఇంతకి వింటే చప్పట్లు ఇంకా గట్టిగా వస్తాయి. ఇంకా ఫ్రెండ్స్ ఎందుకు కుడుతున్నారు ఈ చప్పట్లు అని అడగాలి. మరి మనం వేదిక నిర్వహించిన పాస్టర్లందరికీ
నమస్సుమాంజలు అర్పిస్తున్నాను. కాశీనాయన గారికి నమస్సుమాంజలు, మన గురువు గారు బ్రహ్మర్షి పత్రిజీ గారికి నమస్కరిస్తూ ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న స్వర్ణమాల పత్రి మేడం గారికి శతకోటి ధన్యవాదాలు. ఆయురారోగ్యాలతో ఆనందంగా 120 సంవత్సరాలు జీవించాలని మనసారా కోరుకుంటూ మీరందరూ చప్పట్లు కొట్టండి. ఒక మహాసుదినం ఈరోజు. పిరమిడ్ చరిత్రలో, పిరమిడ్ ప్రయాణంలో, పిరమిడ్ ప్రభంజనంలో ఈరోజు దేశవ్యాపితంగా, ప్రపంచవ్యాపితంగా ఎన్నో కార్యక్రమాలకు జరుగుతూ ఉన్నాయి. ఇంకా జరుగుతాయి. ప్రతి సంవత్సరం ఇంకా పెంచుకుంటూ హలో ఇదే బాగుంది, దినదినాభివృద్ధి చెందుతూ సమస్త మానవాళికి మనం ఆనందాన్ని, జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చి వారి జన్మను తరింపజేసేదానికి మూల కారకుడైన మన ప్రియతమ గురుదేవులు బ్రహ్మర్షి పత్రి గారు పిరమిడ్ సొసైటీని స్థాపించారు. మానవులందరూ ఆనందంగా జీవించాలి, ఆరోగ్యంగా జీవించాలి, ప్రశాంతంగా జీవించాలి. 84 లక్షల జీవరాశులన్నీ అద్భుతంగా జీవిస్తున్నాయి, ఒక్క మానవుడు తప్ప. ఏమి ఈ దౌర్భాగ్య స్థితి అని ఆయన ఊహించిన మహానుభావుడు ధ్యానాన్ని ప్రజలకు, సమాజానికి తీసుకెళ్ళి పల్లెకు, ప్రతి పట్టణానికి, ప్రతి నగరానికి చేర్చి ఈరోజు కోట్లాది మంది ధ్యానం చేసే అవకాశాన్ని కల్పించాడు ఆ మహానుభావుడు. ధ్యానం చాలదు, శాకాహారులుగా మార్చాలి. శాకాహారము, ధ్యానము ఈ రెండు ద్వారానే మానవుడు మహనీయుడైతాడని తెలుసుకున్న మహానుభావుడు శాకాహార ర్యాలీకి నడుం బిగిస్తే ఈరోజు ఆ ర్యాలీలు దినదినాభివృద్ధి అయి ప్రతిరోజు వందలాది ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి. ఇదే సందర్భంలో ఈ మహాయజ్ఞానికి పిరమిడ్ శక్తిని జోడించి పిరమిడ్ నిర్మాణాలకు నడుం బిగించాం. ఆ పరంపరలో భాగమే 7 సంవత్సరాల క్రితం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ వైభవంగా 2000 మందితో భూమి పూజ చేశాం. 111 కాశీనాయన పిరమిడ్ ధ్యాన దివ్య క్షేత్రానికి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆ నిర్మాణం సాగుతూ ఉన్న తరుణంలో ఈరోజు ఆళ్ళగడ్డలో ఈ పిరమిడ్ ప్రాంగణంలో ఒక మహా అద్భుతానికి నడుం బిగించారు ఆళ్ళగడ్డ పిరమిడ్ మాస్టర్లు. ఒక కొత్తదనానికి శ్రీకారం చుట్టారు. వారికి వచ్చిన మహత్తరమైన ఆలోచన స్వర్ణమాల పత్రి మేడం గారి యొక్క 3 రోజుల జన్మదిన వేడుకలు ఆళ్ళగడ్డలో వైభవంగా జరగాలి, ఇంకెక్కడా జరగడం లేదు, అందుకని మనం జరుపుదామని ఆ క్రెడిట్ను వాళ్ళు కొట్టేశారు. వారికి ధన్యవాదాలు తెలపండి. నిన్న, ఈరోజు, రేపు వైభవంగా జరుపుకుంటూ ఉన్నాం. చాలా అభినందనీయులు వారు. కాబట్టి మిత్రులారా, మనం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి మార్గదర్శనంలో ముందుకు సాగుదాం, ధ్యానం చేద్దాం, ధ్యాన ప్రచారం చేద్దాం, శాకాహారులుగా మారద్దాం, పిరమిడ్ నిర్మాణాలకు నడుం బిగిద్దాం, పిరమిడ్ నిర్మాణాలకు సహాయం చేద్దాం. ఆ పరంపరలో భాగమే మనకు దగ్గరలో ఉన్న ప్రొద్దుటూరు పోట్లదుర్తిలో ఒక మహా అద్భుతమైన పిరమిడ్ నిర్మాణం 80% పూర్తయింది. మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ ఉంది శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం. 4వ దసరా ఉత్సవాలు జరుపుకుంటున్నాం. 27, 28, 29 3 రోజులు మీ అందరికీ ఆహ్వానం. 3 రోజులు భోజన వసతి సౌకర్యాలు సమకూరుస్తున్నాం. తప్పకుండా మీరు, మీ కుటుంబాలు అందరూ రావాలి. ఈ మహా అద్భుతం జరిపేందుకు మన గురువు గారి యొక్క కూతుర్లిద్దరూ, ఒక కూతురు అమెరికా నుంచి, ఒక కూతురు హైదరాబాద్ నుంచి, అవకాశం ఉంటే స్వర్ణమాల మేడం కూడా వస్తారు. ఈ మహావైభవాన్ని మనం అందరం చేసుకుందాం. మీ అందరినీ ఆహ్వానిస్తున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే తిరుపతిలో జరుగుతున్న 16 నుంచి 22 వరకు జరుగుతున్న 7 రోజుల మహాయజ్ఞానికి తప్పక హాజరు కండి. అక్కడ కూడా అన్ని వసతి భోజన సౌకర్యాలు సమకూర్చారు. ఓకే అండి, మరి చాలామంది పొద్దున ఉన్నారు, మళ్ళీ విన్నారు. మా ప్రెసిడెంట్ ప్రత్యూష గారు ఇన్విటేషన్ చేశారు. మరి ఈరోజు ఆళ్ళగడ్డలో అద్భుతంగా ఈ జ్ఞానాన్ని అందిస్తున్నారు ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు. మరి అద్భుతంగా పిరమిడ్ రాబోతుంది ఆళ్ళగడ్డలో. శ్రీ కాశీరెడ్డి నాయన పిరమిడ్ శక్తి క్షేత్రానికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకున్నాం. ఈ 3 రోజులు ఈ యజ్ఞంతో ఆ పిరమిడ్ నిర్మాణం అద్భుతంగా చేసుకుందాం. లోక కళ్యాణం కోసం, మరి శాంతి కోసం జరగబోయే ఇలాంటి పిరమిడ్ నిర్మాణాలు అన్ని ఊర్లలో ఉంటున్నాయి. ఆళ్ళగడ్డలో మరి 111x111, అలాగే ప్రొద్దుటూరులో కూడా 108x108. పొద్దుటూరులో ధ్యాన దసరా ఉత్సవాలు జరుపుకుంటున్నాం.
మీరందరికీ పేరు పేరున రావాల్సిందిగా కోరుతున్నాం. చలో పొద్దుటూరు, చలో పొద్దుటూరు, చలో పొద్దుటూరు. వెంకట సుబ్బయ్య సార్. మిత్రులారా, పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడుకుందాము. ముఖ్యంగా ఈరోజు స్వర్ణమాల పత్రిజీ బర్త్డే సందర్భంగా వారికి మనందరి తరపున హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ గట్టిగా క్లాప్స్ మేడంకి వినిపించాలి బాగా. అసలు అటువంటి ఆలోచన వచ్చినటువంటి శ్రీ 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 కాశీరెడ్డి నాయన మెగా పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ సభ్యులకు అలాగట పిఎస్ఎస్సి మూవ్మెంట్కు మరొకసారి గట్టిగా క్లాప్స్. మిత్రులారా, ఈ భూమి మీదకి మనం దేనికోసం వచ్చాం? జ్ఞానం కోసమే వచ్చాము. జ్ఞానం ఉంటేనే భోగభాగ్యాలు వస్తాయి, జ్ఞానం లేకుంటే భోగభాగ్యాలు రావు. సంపదలు ఉన్న జ్ఞానం ఉంటేనే బాగా అనుభవించగలవు, ఎలా అనుభవించాలో తెలుస్తుంది. జ్ఞానం లేకపోతే సంపదలున్నా వృధానే, వాటిని అనుభవించే విధానమే తెలియదు. అటువంటి జ్ఞానాన్ని మనందరికీ అందజేయడానికి ఈ భూమి మీదకి వచ్చినటువంటి పితామహ పత్రిజీ గారు. మరి ఆ పత్రిజీ గారి ఆధ్వర్యంలో ఈరోజు వారు మనందరినీ జ్ఞానవంతులుగా తీర్చిదిద్ది వారి పని పూర్తయిన వెంటనే భౌతిక దేహం వదిలేసి ప్రతి ఒక్కరిని ఒక పత్రిలాగా మార్చి భూమండలం వదిలి వెళ్ళారు వారు. మనమందరం ఇప్పుడు ఒక్కొక్కరం ఒక్కొక్క పత్రికారే. అందుకే ఎక్కడ పట్టినా ధ్యాన మహాయజ్ఞాలు, ఎక్కడ పట్టినా దసరా ఉత్సవాలు, ఎక్కడ పట్టినా సంక్రాంతి సంబరాలు, ఎక్కడ పట్టినా ఉగాది ఉత్సవాలు. అందులో భాగంగా సెప్టెంబర్ నెల 27, 28, 29 తేదీలలో ప్రొద్దుటూరు పట్టణం దగ్గర పోటదుర్తి గ్రామంలో శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి ధ్యాన మహాశక్తి క్షేత్రంలో అత్యంత వైభవపేతంగా ధ్యాన దసరా ఉత్సవాలు నిర్వహించుకోబోతూ ఉన్నాము. పత్రికారి ఆశీస్సులతో మరి ఆ ధ్యాన దసరా ఉత్సవాలకు మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మిత్రులారా, హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మీరందరూ రావాలి, మీ మిత్రులను బంధువులను అందరినీ తీసుకొని రావాలి. అక్కడికి కావాల్సిన వసతులు, భోజనము, మాస్టర్ల యొక్క సందేశాలు, ధ్యానము అన్ని ఏర్పాట్లు అత్యంత అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి, చేస్తున్నాము. మరి మీరు అక్కడికి వచ్చేసి ఆ ధ్యాన దశ ఉత్సవాలను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. మిత్రులారా, చలో ప్రొద్దుటూర్, చలో ప్రొద్దుటూర్, చలో ప్రొద్దుటూర్. అలాగే మరి అక్కడ జరగబోయేటువంటి కార్యక్రమాల్లో మీ తన్ మన్ ధన్ ఏది వీలైతే అది మీరు సహాయం చేయండి. అంతేకాకుండా అద్భుతమైనటువంటి ఈ శ్రీ 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 కాశీరెడ్డి నాయన పిరమిడ్ నిర్మాణంలో మీరందరూ కూడా మీ శక్తి మేరకు భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ, ఇక్కడ కూడా అందరూ తన్ మన్ ధన్ గుర్తుపెట్టుకోండి మిత్రులారా. సృష్టి సూత్రం ఏంటంటే పంచితే పెంచబడుతుంది. కాబట్టి ఎవరి శక్తి మేరకు వాళ్ళు భాగస్వాములు కండి. ఈ వచ్చే జన్మను ధన్యం చేసుకోండి మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇంకొక ముఖ్య ప్రకటన. అందరికీ ఆత్మీయ ఆహ్వానం. శ్రీ 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 కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తిరుపతిలో మహతి ఆడిటోరియంలో సెప్టెంబర్ 16 నుంచి 22వ తేదీ వరకు 7 రోజులు ధ్యాన మహాయజ్ఞం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ప్రపంచ శాంతి కోసం జరుపుకోబోతున్నాం. మిత్రులారా, ఒకసారి గట్టిగా చప్పట్లు. తిరుపతి ధ్యాన మహాయజ్ఞానికి మీ అందరికీ ఇదే ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాం. అక్కడ వేల మందితో ప్రత్యక్షంగా ధ్యానం జరుగుతుంది. లక్షలాది మంది ప్రపంచవ్యాప్తంగా 150 దేశాలకు పైగా ప్రపంచవ్యాప్తంగా అదే సమయంలో ధ్యానం చేయబోతున్నారు. ఇది ఒక ప్రపంచ రికార్డు కాబోతుంది. ఉదయం 3 గంటలు, మధ్యాహ్నం 3 గంటలు, అంటే 3 గంటల నుంచి 6 గంటల వరకు మొత్తం 6 గంటల అఖండ ధ్యానం జరుగుతుంది 7 రోజులు. మీ అందరూ కూడా వీలున్న వాళ్ళు ఇంట్లోనైనా చెయ్యొచ్చు, ఛానల్ పెట్టుకొని ప్రత్యక్షంగా కూడా పాల్గొనొచ్చు.
అక్కడికి వచ్చిన వారికి లేదనకుండా కాదనకుండా అద్భుతంగా అమృతతుల్యమైన అమృతాహారం అందించబడుతుంది. ఉచితంగా వసతి, పెయిడ్ అకామిడేషన్, ఆ ఏర్పాట్లన్నీ ఘనంగా జరుగుతున్నాయి. సాక్షాత్తు కలియుగ వైకుంఠుడి సమక్షంలో మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రపంచ శాంతి కోసం ఈ రోజు ప్రపంచం అంతా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. భయభ్రాంతులతో జనం జీవిస్తున్నారు. అందుకు మనం చేయాల్సింది ఏమిటి? పిరమిడ్ మాస్టర్లు చేయాల్సింది ఏమిటి? ప్రపంచ శాంతి కోసం యజ్ఞం జరుపుకోబోతున్నాం. ఎందుకంటే కోటి దీపోత్సవం అని ఎన్టీవీ ఛానల్ ద్వారా కోటి దీపోత్సవం జరుపుకుంటారు కార్తీక మాసంలో. అందరూ చూసే ఉంటారు టీవీల ముందు కూర్చొని. కానీ మనం చేయాల్సింది ఆత్మదీపోత్సవం. ఆత్మదీపోత్సవం పిరమిడ్ మాస్టర్ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక గిన్నిస్ రికార్డ్ కాబోతుంది. గిన్నిస్ బుక్ వాళ్ళు కూడా వస్తున్నారు. లక్షల మంది ధ్యానం చేయబోతున్నారు. మీ అందరికీ పాంప్లెట్లు వచ్చినాయి. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొనండి. సకుటుంబ సమేతంగా రండి. అందరికీ ఫ్రీ బస్సులు కూడా ఉన్నాయి. మరి గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. మహిళలందరికీ ఫ్రీ బస్సులు ఉన్నాయి. రాయలసీమ నుంచి ఎక్స్ప్రెస్లు అన్నీ ఉన్నాయి. మీరు ఎంతమంది రాగలరో అంతమంది రండి. చక్కగా యజ్ఞంలో పాల్గొందాం. చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి. తప్పకుండా రండి. మరి ముందుగానే పేర్లు అయ్యి రిజిస్టర్ చేసుకోండి. అలాగే మన చిత్తూరు నుంచి కూడా డైరీ ఈయనొచ్చారు. తిరుపతి జిల్లా నుంచి మరి మన ఆర్గనైజర్ ఆయన రవిరాజు గారు ఇక్కడ విచ్చేశారు. ఆయన అక్కడ డిస్టిక్ ఇన్ఛార్జిగా పెట్టాము పిఎంసి. అలాగే రాయలసీమ ఇన్ఛార్జి మరి సుజనాదేవి గారు, వారి మాటలు కూడా విందాం. చలో తిరుపతి. సో చక్కగా అద్భుతంగా తిరుపతిలో మహాయజ్ఞం జరగబోతుంది. 7 రోజులు అందరూ హాజరు కావాలని కోరుకుంటున్నాను. సో చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి. ఒక్క నిమిషం మాట్లాడాలి. ఆత్మబంధువులందరికీ నా నమస్కారం. ముఖ్యంగా ఏమంటే మనకు మొట్టమొదట పిరమిడ్ కట్టినది కర్నూలు జిల్లాలో, కర్నూలులో బివిరెడ్డి మన కాశిరెడ్డి ఆయన సందాలతో ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో 1,00,000 పిరమిడ్లు ఈరోజు తయారంటే కాశిరెడ్డి ఆయన. ఆ విధంగానే మన ఆళ్ళగడ్డ పిరమిడ్ మీకు తోచిన అందరూ ఈ మన పిరమిడ్ కూడా ఆదుకోవాలని, వచ్చే సంవత్సరం ఇట్లా టెంటు కాదు స్లాబ్ వేసి రాజమండ్రిలో ఎట్లా వేస్తారో ఇక్కడ కిందనే మనం మన కార్యక్రమాలు జరుపుకుంటాం కూడా. స్లాబ్ ఏమంటే ఇంకా పిల్లర్స్ లెవెల్ పోయింది. మీ అందరి సహకారం ఈ యొక్క కాశిరెడ్డి నాయుడు పిరమిడ్కి ఉన్నాయంటే అన్ని పిరమిడ్లు తయారైనట్టే. అందుకు కాశిరెడ్డి నాయుడు పిరమిడ్కి దృష్టి పెట్టండి. మన రాయలసీమలో మెయిన్ మన పత్రిజీ గురువు గారి మొట్టమొదట సందా వేసి కర్నూలు పిరమిడ్ కట్టించిన ఏకైక ఎవరంటే అవధూత కాశిరెడ్డి నాయుడు. అందరూ మీరు ఇదే ఆలోచించండి. మన కాశిరెడ్డి అనే పిరమిడ్కి మీ వంతు సాయం చేయండి. ఓకే మాస్టర్స్, మరి చూడండి ఎన్నో మెగా పిరమిడ్లు వస్తున్నాయి. మరి ఆళ్ళగడ్డ పిరమిడ్కి కూడా అందరూ సహకారాలు చేయాలి. ఇంతకు ముందు సంవత్సరం అందరూ లక్షలు అనౌన్స్మెంట్ చేశారు. చెప్పడమే కాదు చేసి చూపించాలి. వాళ్ళందరూ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. అందరూ తన్ ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసి మనం ఈ పిరమిడ్ నిర్మాణం అద్భుతంగా చేసుకున్నాం. ఒక్కసారి శ్రీ కాశిరెడ్డి నాయుడు పిరమిడ్కి, కాశిరెడ్డి నాయుడు పిరమిడ్కి, కాశిరెడ్డి నాయుడు పిరమిడ్కి. మరి అలాగే తిరుపతిలో జరగబోయే మహాయజ్ఞానికి కూడా ఒక్కసారి మనం అందరికీ ఆత్మీయ ఆహ్వానం అండి. తిరుపతిలో జరగబోయే యజ్ఞము మరి సెప్టెంబర్ 16 నుండి 22 వరకు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరికీ ఆత్మీయ ఆహ్వానం. 7 రోజులండి. ఎంత అద్భుతంగా ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఐ ఎనర్జీస్ ఉంటాయి. అక్కడికి మీరందరూ వచ్చి ఆ జ్ఞానాన్ని ఆ శక్తిని పొంది అందరూ ఆరోగ్యంగా ఐశ్వర్యవంతంగా జీవించాలని కోరుకుంటున్నారు పిఎంసి వారు. మరి పిఎంసి వారి ఆధ్వర్యంలో, పిఎస్ఎస్ఎం వారి ఆధ్వర్యంలో అద్భుతంగా మరి తొలిగా ఈ చక్రం జరుపుకుంటున్నారు 7 days. మరి ఈ కార్యక్రమానికి అన్ని రకాల వసతులు ఉంటాయి. మీరు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఉచితంగా ఉన్నాయి. మరి ఎన్నో రకాలుగా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అందరికీ స్వాగతం, సుస్వాగతం. చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. శ్రీ 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 కాశిరెడ్డి నాయన
మెగా పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ వారు ఏర్పాటు చేసినటువంటి 3 రోజుల కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ నమస్సుమాంజలు తెలియజేస్తూ, త్వరలో మనందరం ఆ కాసిరెడ్డి నాయన పేరు మీద నిర్మాణం అయ్యేటటువంటి ఈ పిరమిడ్ లోపల కూర్చొని మనందరం ప్రోగ్రామ్స్ చేసుకోవాలని ఒక సంకల్పం పెట్టుకొని ఆ పిరమిడ్ కోసం మనందరం ఎదురు చూద్దాం. మరి చాలా టైం అయింది. సాయంత్రం ఎలాగ ప్రోగ్రాంలో, రేపు మార్నింగ్ ప్రోగ్రాంలో మనం చక్కగా ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ.